అండి. నా పేరు జి మహేశ్వరరావు, జిల్లా యువ అధికారి, నెహ్రూ యువ కేంద్రం, కేంద్ర యువజన వ్యవహారాల క్రీడల మంత్రిత్వ శాఖ. భారత ప్రభుత్వం, కేంద్ర యువజన వ్యవహారాల క్రీడల మంత్రిత్వ శాఖ, భారత హోంశాఖ రెండు సంయుక్తంగా 16వ గిరిజన యువ సమ్మేళన కార్యక్రమాన్ని, జాతీయ స్థాయి కార్యక్రమాన్ని విశాఖపట్నంలో నిర్వహించడానికి ఏర్పాట్లు చేయడం జరిగిందండి. ఈ నెల 6వ తేదీ నుండి 12వ తేదీ వరకు విశాఖపట్నం గీతా యూనివర్సిటీ యొక్క కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి ఒడిశా నుంచి 2 జిల్లాలు, అదేవిధంగా ఛత్తీస్గఢ్ నుంచి 2 జిల్లాలు, మొత్తం 200 మంది యువకులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనున్నారు. మన యొక్క దేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలను వాళ్ళకి తెలియపరిచే విధంగా వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వారి యొక్క వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి వారి అభివృద్ధి చెందడం కోసం అనేక కార్యక్రమాలను రూపొందించి దీనిలో భాగంగానే మనకి విశాఖపట్నంలో ఉన్న టూరిజం ప్లేసెస్, అదేవిధంగా ఇండస్ట్రియల్ విజిట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం జిల్లా యంత్రాంగ ఆధ్వర్యంలో నడుస్తుంది. అంటే వీరిని మారుమూల ప్రాంతాల నుంచి మనం బయటికి తీసుకురావడం జరుగుతుంది సార్. మన యొక్క దేశం యొక్క అభివృద్ధి మనకు తెలియపరుస్తూ వాళ్ళు కూడా బయటికి వచ్చి, అంటే మన యొక్క ఎన్నైతే వనరులు ఉన్నాయో ఆ వనరులన్నీ కూడా వాళ్ళు అందిపుచ్చుకోవాలని, వారి యొక్క జీవితాలు బాగుపడాలని, వారి యొక్క దానికోసం ఈ యొక్క కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా విశాఖపట్నం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామండి. అదే 16వ గిరిజన యువ సమ్మేళన కార్యక్రమం 2024-25 సంబంధించి మనం ఏర్పాటు చేయడం జరిగింది.